నల్గొండ జిల్లా నకిరేకల్లో సంచలన ఘటన. నకిరేకల్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్న మామిడి శ్రీనివాస్పై ఘోర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినిని లైంగికంగా వేధింపులకు గురి చేశాడని బాధిత బాలిక తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఈ విషయం బయటపడింది. విషయం తెలిసిన వెంటనే ఆగ్రహంతో తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయుడిని ఎదిరించి చితకబాదినట్టు సమాచారం. ఈ ఘటనను బయటపెట్టకుండా సెటిల్ చేసేందుకు కొంతమంది ఉపాధ్యాయ సంఘం నేతలు ప్రయత్నిస్తున్నారని స్థానికంగా చర్చ నడుస్తోంది. మామిడి శ్రీనివాస్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేయడమే కాకుండా ప్రైవేటుగా ఒక కాలేజ్ కూడా నడుపుతున్నారని సమాచారం. విద్యార్థినులను రక్షించాల్సిన బాధ్యతున్న స్థాయిలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం తల్లిదండ్రుల్లో ఆందోళన రేపుతుంది. నా కూతురు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో చదువుతున్నారు. ఇంగ్లీష్ టీచర్ అనే వ్యక్తి 3 నెలల సంధి వేధిస్తుంది. నాకు తెలియని విషయం. అన్నం తినట్లేదు. ఏది బిడ్డ అంటే నైట్ 11ంటికి 3 నెలల తర్వాత చెప్పిన విషయం ఏమనగా, ఆ డాడీ మాకు ఇంగ్లీష్ టీచరు పేరు శ్రీనివాస్. ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళకి 3rd period లో చెప్తాడంట, ఇది చూడకపోతే క్లాస్ కాయ మాకాయ చూస్తలేవేంది, బయటికి పోతుంటే బయట కనపడితే డల్లుకు కనపడుతున్నవేంది. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరకు పోయి వస్తుంటే క్లాస్ దగ్గర కనపడి కారు ఆపి మరి మా కాలేజీకి ఆయన రావట్లేదేంది, నువ్వు వస్తావని చూస్తున్నా, 2-3 పిల్లల్ని ఇలాగా వేధిస్తుండ సార్. మరి ఆయన ఏందో మాకు తెలియదు. లేకపోతే ఆయన గవర్నమెంట్ టీచరా లేకపోతే ఒక గురువు అని దేవాలయాన్ని నమ్మి పంపిస్తాం. ఇటువంటి వ్యక్తిని మేము ఎంతవరకు చూడలేదు. మేము చదువుకున్నాం, మా కొడుకు వాళ్ళనే చదువుకున్నాం, అందరం చదువుకున్నాం. హెడ్ మాస్టర్ గారు కూడా మాకు తెలుసల్లా ఈ వ్యక్తి అనే వ్యక్తి ఇంత పాపాత్ముడని మాకు తెలియదు. చిన్నపిల్లల్ని చూసి 15 ఏళ్ల వయసు లేదు ఆ అమ్మాయి ఇలా టార్చర్ చేయడం ఏంటి? గవర్నమెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. బండి కూడా అడ్డం పెట్టిందంటే దిగి వచ్చి మా కాలేజీకి రావట్లేదు ఏందని అడుగుతున్నట. మీరు వస్తారని చూస్తున్నారు. 10th క్లాస్ పిల్లలకు మీ కాలేజీకి రావాల్సిన అవసరం ఏముంది? కాలేజ్ సార్ ఆయన జాయిన్ కాలేజ్ అంట. ఆడు వాళ్ళ గవర్నమెంట్ టీచర్ చేసుకుంటా ప్రైవేట్ గా పెట్టుకొని ఇలా పిల్లల్ని వేధిస్తుంది. ఏదున్నా గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు అతను? ఇప్పుడు ఇస్తాం సార్, ఇచ్చే వస్తాం. మీ డిమాండ్ ఏంది? మా డిమాండ్ కదా, ఆయన సస్పెండ్ చేయాలి, ఆడు ఉద్యోగంలో కూడా ఉండకూడదు. మా కోరిక ఇలాంటి నా పిల్లలు కాదు, అందరి పిల్లలు ఒకటే. ఎంతమందిని మోసం చేస్తారు, ఇట్లా పిల్లల్ని ఇబ్బంది పెడతారా? అది కావాల్సింది. మేము లేకనే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించుకుంటున్నాం. గవర్నమెంట్ ఏం చేస్తుంది, సరే మా బళ్ళలో పంపించమని అది మేము కూలినాలు చేసుకొని బతుకోలేం. వాళ్ళు అల్లకపోయినా కూడా అమ్మాయి బడికి పోయినట్టుంది. మేమేం చేసి బతకాలి చెప్పండి. మీ గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి టీచర్లు ఉన్నా కూడా భయపడి ఆగం చేస్తుంది. బువ్వ తింటలేదు, అన్నం తింటలేదు, నీళ్ళు తాగుతలేదు, ఏంటి కొడుకు అంటే చెప్పట్లేదు. మేమేం చేయాలి? మేము కన్నది పిల్లల్ని మేము కష్టం చేసుకొని సాగుకుంటాను బతుకున్నాం. ఇలాంటి గురువులని నమ్మినాం కానీ ఇంత పాపాత్కులని నమ్మలేదు. టీచరు వాడు 3 నెలల సంధి ఇబ్బంది పెడుతుండు, 3-4 పిల్లలు ఇబ్బంది పెడుతుండు. నాకు నైట్ 11ంటికి తెలిసింది. వాని కోసం పోయి అడిగితే నేనేం చేయలేదని చెప్తుండు. ఇది గవర్నమెంట్ పూర్ణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మా కాలేజ్ ఆడ ఉంది, మా కాలేజ్ సాయంత్రం వస్తామనుకున్నా ఈ పిల్లల్ని 3-4 టార్చర్ పెడుతుండ్రు. ఏదున్నా కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.